హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను దివాళీ వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ రోజు దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ రోజు ఇంకా అందరికీ నోము ఉంది కాబట్టి మేము ఒక టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని నోము వ్రతం అంతా కంప్లీట్ ఆ టెంపుల్లోనే చేసుకుంటాము. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ బైరాపట్నంలో. ఈ ప్రతిసారి నోములంతా ఇక్కడికి వచ్చే చేసుకుంటాము. ఆ స్వామి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కేదార స్వామి వ్రతం చేపిస్తారు. ఈ స్వామి వ్రతం కేదార స్వామి వ్రతం చేస్తే అందరికీ ఐశ్వర్యాలు సకల భోగాలు అన్నీ వస్తాయని చెప్తూ ఉంటారు. అది స్వామి చెప్పిన ప్రకారం ఒక లైన్లో చెప్పాలంటే గణాధిపతులు అందరూ శివుడినే ఎక్కువగా ప్రయారిటీగా పూజ చేస్తూ ఉంటారు. పార్వతీదేవి పక్కనున్నా కానీ నమస్కారం చేయడానికి నంది భృంగి వెళ్ళి నమస్కారం తీసుకోండి, వచ్చి ఆశీస్సులు తీసుకోండి అంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళారంట. పార్వతీదేవి పక్కనున్నా కానీ పట్టించుకోలేదు అని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను నీతోనే ఉన్నాను కదా, నాకు రెస్పెక్ట్ లేదే, నీకు ఇచ్చిన రెస్పెక్ట్ నాకు కావాలి అని చెప్పి అలిగి వెళ్ళిపోతే ఒక ఆశ్రమానికి పార్వతీదేవి వెళ్ళిపోతుంది. అక్కడ ఋషులు కేదార స్వామి వ్రతం చేస్తే అందరికీ ఈక్వల్గా శివుడిని పార్వతిని ఇద్దరిని పూజించిన వాళ్ళకి ఇద్దరికీ అన్ని సకల భోగాలు అన్ని సౌకర్యాలు అన్నీ కలిగేట్టుగా దేవి పార్వతి శివుడు ఇద్దరూ వరాలు ఇస్తారు అని చెప్పేసి వ్రతాన్ని చేస్తారు అని అన్నట్టుగా చెప్పారు ఆ స్వామీజీ. అంతా ఫుల్ వ్రతం అంతా చేసుకుంటా ఉన్నాము. ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత ఆ నోము దారాలన్నీ ఆ పటం దగ్గర పెట్టి ఒక్కొక్కరిది తీసుకుని వెళ్ళి అందరి ప్లేట్స్ తీసుకుని వెళ్ళి నమస్కరించి వస్తాము. ఇంకా వ్రతం అవ్వడం ఇంటికి వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా పిన్ని ఇంకా పూజ చేసుకొని ఆ వ్రతం నోములన్నీ పెట్టేసి ఇంకా ప్రసాదము అంతా హారతి మళ్ళీ ఇవ్వాలి. మా మమ్మీ ఉద్దివడలు వేడిగా వేస్తుంది. ఫెస్టివల్లో ఉద్దివడలు మేము బాగా తింటాము. ఇంకా రైసు, తాలింపు, అట్టికాయ తాలింపు, పాయసము, రసమన్నము, సాంబారు అన్నీ ఎవరు ఏం తినలేదు అసలు. ఇంకా దేవుడికి పెట్టాగే తినాలి మేమంతా. మా బాబాయ్ అవన్నీ ప్రసాదం పెట్టేసి పూజ చేసేసాడు. ఇంకా చేసిన నోము దారాలన్నీ మేము కట్టుకొని ఒక్కొక్కరు అందరికి కట్టమని చెప్పేసి వెళ్ళింది మా పిన్ని. ఇంకా నేను కడతా ఉన్నాను. కుటీమా కట్టేశాను. ఇంకా భోజనాలకు కూర్చున్నాం మేము అందరం అరిటాకుల్లోనే తినేసి ఈవినింగ్ ఇంకా ఇల్లంతా దీపావళితో డెకరేషన్ చేసేసి నేను కూడా కొత్త డ్రెస్ వేసుకొని, ఇంకో డ్రెస్ ఇది టపాసులు కాలుస్తాను. నేను కాల్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చిపోయామ్మా, వాళ్ళు టకా అని పెట్టేస్తూనే ఉన్నారు. నేను కొంచెం వీడియో కూడా తీసుకుంటాను, తీస్తానవారా అని అడుగుతా ఉన్నాను. టపాసులు కాల్చుకుని వీడియోస్ తీసుకొని మేమంతా ఫుల్ ఎంజాయ్ చేసాం. దీపావళి పండగ అంటేనే ఫుల్ ఆఫ్ లైట్స్. అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో. చాలా ఇష్టం దీపావళి అంటే. నాకనే కాదు, చాలామందికి దీపావళి పండగ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ ఈసారి దీపావళి అందరూ నైట్ క్రాకర్సే ఎక్కువ కాల్చారు. నాలాగే నేను మామూలుగా ఎప్పుడు నైట్ క్రాకర్సే కాలుస్తాను. బయట కూడా జనాలు మార్నింగ్ అసలు దీపావళి పండగ ఉందా అనిపించింది. నైట్ అయితే అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతే అండి మా సెలబ్రేషన్ దీపావళిది. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి నా అవుట్ఫిట్ ఎలా ఉందో.